అధ్యక్ష తక్కువనే మాట్లాడేస్తాను అధ్యక్ష, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు చాలా పెద్ద గట్టిగా మాట్లాడేస్తాను. నేను ఒక 2-3 మాట్లాడతాను అధ్యక్ష. జనరల్గా దీంట్లో ఏమున్నది అధ్యక్ష, బడ్జెట్లో విద్యాశాఖ పద్ధతిపైన మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్ అధ్యక్ష, అవకాశం ఇచ్చారు అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ ఒక దిక్సూచి అధ్యక్ష. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు ప్రతిబింబించాలి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రాధాన్యత రంగాలను విస్మరించిందని అనిపించింది అధ్యక్ష. ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించిన కొత్తగా ఆలోచన చేసినట్టు ఏం కనిపించలేదు అధ్యక్ష. అధ్యక్ష, మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష ప్రజలకు. కానీ ఈరోజు మీరు పెట్టిన నిధులు 7.3% మాత్రమే అధ్యక్ష. దయచేసి గుర్తుపెట్టుకోమని మరొకసారి ప్రభుత్వానికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, విద్యారంగం నిజంగానే అత్యధిక ప్రాధాన్యతతో గుర్తించాలి అధ్యక్ష. విద్య కోసం పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావించే ఈ విద్యారంగానికి పెద్దపీట వేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనాటి ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆలోచన చేసింది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. మాట్లాడితే గత ప్రభుత్వము విద్యను నిర్లక్ష్యం చేసిందని మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, గత 9.5 సంవత్సరాలలో 1,87,000 కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష. లెక్కలు అక్కడే ఉంటాయి అధ్యక్ష. లెక్కలు మేమైతే తీసుకురాం అధ్యక్ష, డెఫినెట్గా అక్కడే ఉంటాయి. మా షాద్నగర్ శాసనసభ్యులు ఒక్క నిమిషం మాట్లాడినాక మీరు చెప్పండి. మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాము, మేము కూడా నోట్ చేసుకున్నాము. ఒకసారి మీ స్కూల్ కూడా విజిట్ చేయమంటాం, అక్కడున్న మన వాళ్ళందరినీ కూడా ఒకసారి వెళ్ళి చూడమంటాను. మార్పు వచ్చిందా లేదా, కొంత మార్పు చేసినామా లేదా, స్కూళ్ళల్లో మార్పు వచ్చిందా లేదా, మిగిలిన పనులు ఎట్లా చేయాలనేది మీరు ఇప్పుడు చెప్పండి. సో నేనేమంటున్నంటే చేసినంత వరకు చేసాం, మీరు కూడా చేసే ప్రయత్నం చేయమనే కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకటేసారి అన్ని మార్పులు తీసుకురాలేము అధ్యక్ష. మీరు అన్నది కరెక్ట్. ప్రభుత్వ పాఠశాలలోనే పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. ఏ ప్రభుత్వమైనా అదే ఆలోచిస్తుంది అధ్యక్ష. మీరు అన్నట్టు మొన్న ఫస్ట్కే మేము బట్టలు ఇచ్చాము, బుక్స్ ఇచ్చాము అంటున్నారు. మీరు వచ్చిన 2 నెలల్లోనే బుక్స్ ప్రింటింగ్ అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం రాగానే 1 నెల రోజుల్లో బుక్స్ ప్రింట్ చేసిండ్రా? అట్లా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారండి శ్రీధర్ గారు, మంత్రి గారు, 6 నెలలు పడుతుందండి బుక్స్ ప్రింట్ చేయడానికి. నేనేమంటున్నానంటే గతంలో కూడా ఇలాగే స్కూల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ డ్రెస్లు, బుక్స్ ఇచ్చాము. భవిష్యత్తులో కూడా అట్లాగే ఇవ్వాలని ముందే ఆర్డర్స్ ఇచ్చి చేసిన ప్రయత్నంలో మీరు ఇచ్చేసారు, చాలా సంతోషం అధ్యక్ష. ఎప్పుడు లేని విధంగా నోట్బుక్స్ ఇచ్చాము అధ్యక్ష. మీరే పంచుంటారు వాళ్ళకి ఇప్పుడు నోట్బుక్స్. ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి వర్క్ షీట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ స్కూల్స్లలో కూడా అంత మంచి వర్క్ బుక్స్ ఉంటాయి, మన వర్క్ బుక్స్ అట్లా ఉంటాయి. ఎందుకంటే మన పేద పిల్లలని. అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష, మనము రాగి జావా పెట్టాము అధ్యక్ష. రాగి జావాని కూడా కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా మధ్యాహ్నం ఎట్లాగో లంచ్ పెడుతున్నాం అధ్యక్ష, మధ్యాహ్న భోజనం. కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది గత ప్రభుత్వ హయాంలో స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఒకేసారి స్టార్ట్ చేయలేం కాబట్టి పైసలు అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిందేనండి, ఇవ్వాలండి. గవర్నమెంట్ అనేది ఇవ్వాల్సిందే అధ్యక్ష. బ్రేక్ఫాస్ట్ పెట్టాలని మొదలుపెట్టినాం అధ్యక్ష. అయితే బ్రేక్ఫాస్ట్ పెడితే ఒట్టిగానే ఏదో ఉప్మా ఉడకబెట్టి పెట్టేస్తే కాదు, రోజు ఒక రకం పెట్టాలనేది ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తే ఆ విధంగా జిల్లాకు ఒక్క స్కూల్ తీసుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. సరే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయమంటున్నారు కదా అని చెప్పి ఒకరోజు స్కూల్కి వెళ్ళి కొంతమంది పిల్లల్ని అడిగాను అధ్యక్ష. నేను, బాబు మార్నింగ్ ఏం తినేసి వచ్చినావమ్మా అని. అధ్యక్ష, ఒక 10 మంది పిల్లల్ని అడిగితే అధ్యక్ష 9 మంది టీ తాగేసి వచ్చినామని చెప్పారు అధ్యక్ష. ఎందుకమ్మా అంటే మధ్యాహ్నం ఎట్లాగ మధ్యాహ్న భోజనం ఉంటుంది కదా మేడం, అందుకే మేము టీ తాగి వచ్చాం, మా అమ్మ నాన్నలు పొద్దున్నే వెళ్ళిపోతారు పని చేసుకునేకి అని చెప్పారు. నిజంగా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష, గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా మేమెందుకు చేయాలని కాకుండా దయచేసి ఇది పేద బిడ్డల ఆకలిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అనేది ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చాలా మాట్లాడుతుంది కానీ మధ్యాహ్న భోజనం గురించి చెప్పారు అధ్యక్ష. మధ్యాహ్న భోజన కార్మికులకి నిజంగానే కరెక్ట్ టైంకి వాళ్ళకు డబ్బులు ఇవ్వం అధ్యక్ష. ఇప్పటికైనా మీరు 2-3 మీటింగ్లలో నేను చూశాను మాట్లాడుతున్నప్పుడు గ్రీన్ ఛానల్ పెడతామన్నారు, పెట్టండి అధ్యక్ష, వాళ్ళకి అవసరం.
ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళకి టంచంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి అధ్యక్ష, గతంలో మధ్యాహ్న భోజనం వాళ్ళకి వండుతున్న వాళ్ళకి 1000 నుండి 3000 చేశాం అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 10,000 చేస్తామన్నారు అధ్యక్ష. దాని గురించి కూడా ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు ప్రైవేట్ స్కూల్తో ఈక్వల్గా ఎందుకు ఉండకూడదు, ఎందుకు వెనకబడుతున్నారని ఆలోచించినప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, మన దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి అక్కడ వెళ్తున్నారని ఆలోచనతోనే అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. బైలింగ్వల్ బుక్స్ ఇచ్చినాం అధ్యక్ష, అందరు చూస్తూ ఉన్నారు. దాన్ని అంచెలంచెలుగా ఒకేసారి మనం చేయలేం కదా అధ్యక్ష, పిల్లలు కూడా నేర్చుకోవడం కష్టమవుతుందని అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది. దాన్ని సీరియస్గా అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇంటర్మీడియట్లో అధ్యక్ష 2017 సంవత్సరంలో అధ్యక్ష ఒక 8792, ఎందుకంటే ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్ట్ ఫిలప్ చేయలేదు, ఒక్క టీచర్ పోస్ట్ ఫిలప్ చేయలేదు అంటుంటారు అధ్యక్ష. 2017లో 8092 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేసాం అధ్యక్ష. అందుకే డిఎస్సి అనేది కింద పబ్లిసిటీ కాలేదు అధ్యక్ష. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మొదటిసారి అక్కడ ఇచ్చి అక్కడ నుండి అపాయింట్ చేసుకుందామని అక్కడ నుండి రిక్రూట్ చేయాలని చెప్పినప్పుడు కొంత అక్కడ డిలే కావడంతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేసినా కూడా ఇంకా డిఎస్సి ద్వారానే చేయాలనే నిర్ణయం అప్పుడు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 8792 ఉద్యోగాలు ఇక్కడే ఇచ్చాం అధ్యక్ష. 11,000 పైచిలకు ఉద్యోగాలు గురుకులాల్లో అపాయింట్ చేశాం అధ్యక్ష. 12,000 పైచిలకు నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా గురుకులాల్లో అలాట్ చేయడానికి, రిక్రూట్ చేసుకోవడానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంటర్మీడియట్ కాలేజ్లో 3096 మందిని, టెక్నికల్ ఎడ్యుకేషన్లో 520 మందిని, డిగ్రీ కాలేజీలలో 280 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినాం అధ్యక్ష. వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నా విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరినీ కూడా లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్ని కానీ లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కానీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు అధ్యక్ష. ఈవెన్ రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో కూడా మరి గెస్ట్ లెక్చరర్లను అందరినీ కూడా పిలిచి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఆ దిశగా ఆలోచించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, రెన్యువల్ చేయలేదు, ఇప్పుడు ఇమీడియట్గా రెన్యువల్ చేయండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, డిగ్రీ కాలేజీలో ఒక 569, ఇంటర్మీడియట్లో 1523, పాలిటెక్నిక్ కళాశాలలో 315 పోస్టులు భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్పచెప్పాము అధ్యక్ష. అవి అక్కడనే ఉంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మన ఊరు మన బడికి సంబంధించి అధ్యక్ష, ఇది విమర్శల కోసం విమర్శించవద్దు అధ్యక్ష. ఎందుకంటే మన ఊరు మన బడి అనేది మీరే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని స్కూలు బాగా చేసుకోవాలనుకుంటున్నారో ఇది కూడా ప్రణాళికబద్ధంగానే స్కూలు బాగా చేయాలనే ఆలోచనతోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్నే తీసుకొని మొదలుపెట్టున్నాం అధ్యక్ష. అయితే ఒకేసారి డబ్బులు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి 3 విడతలు పెట్టాం అధ్యక్ష. మొదటి విడత హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న 1/3 తీసుకోవాలని మండల్ యూనిట్గా తీసుకోమని చెప్పాము అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు మన ఊరు మనబడికి సంబంధించిన స్కూల్స్ని దయచేసి గౌరవ శాసనసభ్యులు విజిట్ చేయండి. అందులో ఏదైనా లోపం ఉందా చెప్పండి. ఒకవేళ నిజంగానే అందులో ఏమైనా బాగలేవంటే అధ్యక్ష, రన్నింగ్ వాటర్తో ఇప్పుడు టాయిలెట్స్ బాగలేవన్నారు, వాస్తవం అధ్యక్ష. టాయిలెట్స్ అక్కడక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి పర్మనెంట్గా టాయిలెట్స్ ఎందుకు ఇబ్బంది అవుతున్నాయి అధ్యక్ష? టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఉండదు అధ్యక్ష. ఉండకపోయేసరికి వాడరు అధ్యక్ష. ఊర్లలో ఎట్లా ఉంటుంది అధ్యక్ష, కంపౌండ్ వాళ్ళకి ఇటు ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు అధ్యక్ష. టాయిలెట్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ లేకపోతున్న ఇబ్బందితోనే టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి రాదు అధ్యక్ష. దానికి మెయిన్ కారణం ఏంటంటే రన్నింగ్ వాటర్ లేకపోవడం. కాబట్టి మన ఊరు మన బడిలో మెయిన్ ఫస్ట్ అదే తీసుకున్నాం అధ్యక్ష. టాయిలెట్స్ స్టూడెంట్స్ సరిపడేటంత ఉండాలి, రన్నింగ్ వాటర్ ఉండాలి, వాష్ బేసిన్స్ ఉండాలి, ఎక్కడైనా లంచ్ చేసిన దగ్గర ఎలక్ట్రిసిటీ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కూడా ట్యాంక్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ట్యాంక్ లేకపోతే వాటర్ ఇవ్వడానికి రాదని ఇవన్నీ కూడా పెట్టాము అధ్యక్ష. దీంట్లో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష, డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష, లైబ్రరీలు పెట్టాము అధ్యక్ష, సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టాము అధ్యక్ష. కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే పెడుతూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈరోజు ఈ మన ఊరు మనబడికి సంబంధించి అధ్యక్ష, ప్రభుత్వం నుండి నాకు కూడా ఒక క్లారిటీ రావాలి అధ్యక్ష. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తాం, మా స్కూల్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తామంటారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూల్స్లలో మన దగ్గర ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు అధ్యక్ష.
కానీ అక్కడ వెళ్ళగానే మంచి కలర్ఫుల్ బెంచెస్, కలర్ఫుల్ రూమ్లు, ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ చూసి పంపిస్తూ ఉంటారు అధ్యక్ష. మనం ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే ఇంగ్లీష్ మీడియం ఒకటే అధ్యక్ష, స్కూల్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బాగు చేసుకోవాలి అధ్యక్ష. పర్మనెంట్గా ఒకసారి చేయాలి. మీరు అన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తామని, అభ్యంతరం లేదు అధ్యక్ష, వాళ్ళతోనే చేయించండి. కానీ చేయించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా, ఇక్కడికి ఆపేస్తారా? ఏదైతే 1/3 చేసామో అంతవరకే మన ఊరు మనబడిది ఆపేస్తారా, భవిష్యత్తులో కూడా తీసుకుంటారా అనేది ఒక క్లారిఫికేషన్ ప్రభుత్వం నుండి రావాలి అధ్యక్ష. ఎందుకంటే మేము కూడా స్కూల్లోకి వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా అధ్యక్ష, అక్కడ అడగాల్సి వస్తుంది. సో అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వమని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. డెఫినెట్గా పేమెంట్స్ ఉంటాయి అధ్యక్ష, ఎందుకంటే ఏదైనా కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష.